యాసంగి ఖరీఫ్ ధాన్యం వెంటనే అప్పగించాలి. నిర్లక్ష్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవు. రైస్ మిల్లర్ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. మెదక్ జిల్లాలోని ఖరీఫ్ 2023-24 బియ్యం డెలివరీ మరియు రబీ 2022-23 టెండర్ అయిన ధాన్యం అప్పగింతపైన మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో మిల్లర్లు బియ్యం డెలివరీ యాసంగి రబీ 2022-23 ధాన్యం వెనువెంటనే అప్పగించుట, వానాకాలం ధాన్యం బియ్యం అప్పగించాలని మరియు టెండర్ పూర్తి అయిన యాసంగి రబీ 2022-23 ధాన్యం వెనువెంటనే అప్పగించేలా చర్యలు సంబంధిత వాటిపై రైస్ మిల్లర్ సివిల్ సప్లై అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పౌర సరఫరాల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉండాలని, రబీ 2021-22 ఖరీఫ్ 2021-22 ధాన్యం బియ్యం అప్పగింతలు పెండింగ్ ఉన్న మిల్లర్లు ఏప్రిల్ 30 తారీఖు 2024లోగా డెలివరీ పూర్తి చేయాలని, అప్పటికి పెండింగ్ ఉన్న మిల్లర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు. బియ్యం డెలివరీలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని, రోజువారీ బియ్యం డెలివరీలపై సమీక్ష చేసి రోజువారీ నివేదికలు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్లను సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సిహెచ్ బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ హరికృష్ణ, శ్రీ అరవింద్ రెడ్డి, సహాయ పౌర సరఫరాల అధికారి చంద్రపాల్, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రణీతారెడ్డి, రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ అండర్ ప్రొడక్షన్ ఉందా? అవును సార్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేస్తాం సార్. ఇంకో 7 ఎగ్జిక్యూటివ్స్ కాల్స్ ఉంది. ఆ 7 ఎగ్జిక్యూటివ్స్ కంప్లీట్ కాగానే స్టార్ట్ చేస్తాం. 7 ఎగ్జిక్యూటివ్స్ ఏది పాతయా? అవును సార్. బాయిల్ ఉంది సార్. ఇంకా తొందరగా స్టార్ట్ చేయాలి. ప్యాడీ బోను ఉంది. 16 ఎగ్జిక్యూటివ్స్ తొందరగా స్టార్ట్ చేయాలి. శ్రీ రాజరాజేశ్వరి గిన్ని మోటార్ రైస్ పవర్ పాయింట్ రైస్ పెట్టేస్తారా? ఇప్పుడు ఏం పెట్టలేదు. తర్వాత చాముండేశ్వరి రైస్ మిల్, చాముండేశ్వరి ఆయిల్ ఎందుకు పూర్తి స్థాయిలో సీఎంఆర్లో వెనుకబడితే మాత్రం ఈసారి మేము కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. తర్వాత 52 తిరుమల రైస్ మిల్ పుల్చారం స్టార్ట్ చేసింది. ఇక్కడ 0 ఉంది.